సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు రచించి పంచాయతీరాజ్ పనులను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్సీ కన్వెన్షన్ ను నిర్వహించిన జిల్లా స్థాయి సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులకు జరిగిన శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మంత్రి సీతక్క మాట్లాడుతూ 16వ ఆర్థిక సంఘం నియమ నిబంధనలు కఠినంగా ఉన్నాయని, దీని నియమ నిబంధనలు వీబీజీ రామ్జీ చట్టం గురించి, గ్రామాల్లోని సమస్యలు పరిష్కారాలు, వర్షాభావ పరిస్థితుల్లో రైతులు వేసుకోవాల్సిన పంటలు, ఇంకుడు గుంత, నీటి గుంత, పంట గుంతల ఆవశ్యకత, వాటి ఉపయోగాలు తదితర 8 అంశాల గురించి సర్పంచులు కార్యదర్శులకు శిక్షణను అందించామని తెలిపారు. సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు గ్రామస్తులందరి సహకారంతో గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కోరారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ యొక్క శిక్షణ శిబిరంలో మేమందరం పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మరి గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసము ప్రణాళికలు రచించి అన్ని గ్రామంలో ఉండేటువంటి డిపార్ట్మెంట్స్ను సమన్వయం చేస్తూ పంచాయతీరాజ్ శాఖ పనులు ముందుకెళ్లాలనే ఉద్దేశంతో సర్పంచ్లకు కార్యదర్శులకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. ఈ ట్రైనింగ్లో ప్రధానంగా మనకు కొత్తగా వచ్చినటువంటి వీబీజీ రామ్జీ చట్టం గురించి మరి ఎలాంటి పనులు చేపట్టాలి, ఆ చట్టం ఏం చెప్తుంది అనేటువంటి అంశాల మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మనం ఈ సంవత్సరం మళ్ళీ మార్చి తర్వాత 16వ ప్రణాళికలోకి రావడం జరిగింది. ఈ 10వ ప్రణాళిక కొద్దిగా కఠినంగా ఉంది. 15వ ఫైనాన్స్ మంచిగా కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉండే మన కార్యదర్శులకు కానీ గ్రామ పంచాయతీలలో పనులు చేసుకోవడానికి సర్పంచ్లకు కానీ ఉండే. కానీ ఇప్పుడు 16వ ఆర్థిక ప్రణాళిక కొంత స్ట్రిక్ట్గా ఉండడంతో కొంత నిధుల భారం కూడా గ్రామ పంచాయతీల మీద పడుతూ ఉంది. ఇవన్నీ కూడా శిక్షణ ఇవ్వడం, ఈ మధ్యకాలంలో కుక్కల్ని చంపేటువంటి కార్యక్రమం కూడా అవగాహన లెక్క అక్కడక్కడ చేస్తూ ఉన్నారు. అట్లా భౌతిక నిర్మూలన కాకుండా వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలన్నటువంటి మీద కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం, మరి గ్రామ పంచాయతీ సమగ్ర ప్రణాళికను ఎట్లా రూపొందించుకోవాలని, అదేవిధంగా రాబోయే ఎప్పుడు ఎలాంటి కరువు వచ్చినా మన వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డా మరి జలసిరి అనేటువంటి ఒక ప్రోగ్రాం కూడా పెట్టి ఇంటి కుంట, నీటి కుంట, పంట కుంట, ఇలా 3 కుంటల పేరుతోటి ఇంటి ముంగట గుంతలు, ఇంట్లకు నీళ్ళు వచ్చేటట్టుగా, అదేవిధంగా ఊరు అందరికి ఉపయోగపడే ఊట కుంటలు, మరి పంట పొలాలకు ఉపయోగపడే విధంగా పంట కుంటలు, ఈ కార్యక్రమాన్ని కూడా ఎలా చేయాలని కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు రేపు ఎల్లుండి రాష్ట్రంలో ఉన్న 12